కాదు కానీ సత్యము కొరకు నిలబడాలి, నిజం పక్షాన్ని నిలబడాలి. నేను తప్పు చేశానా? ఎస్, మీరు తప్పు చేశారు. ఏదో తప్పు చేయలేదా? ఏ తప్పు చేశారు. తప్పు చేసిన వాళ్ళని ఖండించాలి, యథార్థంగా ఉన్న పక్షం నిలవాలి. సత్యము కొరకు నిజము కొరకు మనం నిలబడినప్పుడు దేవుడు మనతోనే ఉంటాడు. మీరు వాళ్ళు సోదరు చెప్పండి గట్టిగా. ఏది అద్భుతంగా వాడబడ్డానికి మొదటి కారణం ఏంటంటే దేవుని పక్షాన లేక సత్యము పక్షం నిలబడున్నా. రెండో కారణం మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. మీరు వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. తెలిసిన విషయాలు మరలా జ్ఞాపకం చేయాలి. 18వ అధ్యాయం 30వ వచనం చదవగలిగితే అక్కడ కొన్ని మాటలు మనం చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనంలో రాయబడిన మాట. అప్పుడు ఏలియా నా దగ్గరికి రండి జనులతో చెప్పగా జనులందరూ ఆయన దగ్గరికి వచ్చారు. జనులందరూ ఆయన దగ్గరికి వచ్చి అప్పుడు అతడు కింద పడద్రోయబడిన ఉన్న బలిపీఠములను అలాంటి చేతుల యొక్క మాట చెప్పండి. నేను మీతో చెప్పాలనుకున్న సారాంశం ఏంటంటే ఒకటే గుర్తు పెట్టుకోవాలి. ఈరోజు సేవకులుగా మనం చెప్తున్న మాట, నువ్వు సాధారణమైన వ్యక్తి ఆమె అసాధారణమైన వ్యక్తిగా మార్చబడదు గాక. నిలబడిన ప్రతి స్థలంలో దయ్యాలు పారిపోవాలి, ప్రత్యక్షం కావాలి అని దేవుని సేవ. మరి వీటి ఈ డెడికేషన్, ఈ సమర్పణ, ఈ త్యాగంతో కూడా, వైరాగ్యంతో కూడా, ఆ మంత్రంతో కూడినటువంటి భక్తిని బట్టి నా దేవుడు నిన్ను వాడుకొనగలడు. ఆమె ఆ రీతిగా ప్రకృతిని శాసించగలిగిన ఉన్నతమైన అభిషేకం పొందుకోవడానికి మొట్టమొదటి కారణం ఏమయ్యున్నది అని రాయబడినటువంటి మాటలు గమనిస్తే మొదటిగా మనం నేర్చుకుంటున్నాం దేవుని పక్షాన నిలిచిన వాడు ఏలియా అని. రెండోగా మీకు జ్ఞాపకం చేస్తున్నట్లయితే ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో ఏంటంటారా మనందరికీ తెలుసు. ఏలియా రోషముగా అందరితో చెప్పి ఎంతకాలం మధ్య రెండు తలుపుల మధ్యలో ఉన్నారు, అబ్బాయి ఒక నిర్ణయం తీసుకోని చెప్పి ఒక సభ చేసి మీరందరూ కర్మేలు మైదానానికి రండి, అక్కడ నిజమైన ఎవరో తెలుసుకుందని చెప్పి ఏదో సభ చేసి ఆ సభకి అందరూ ఒప్పుకున్నారు. రాజుతో సహా అందరూ ఒప్పుకున్నారు. దేశ ప్రజలందరూ కర్మేలు పర్వతానికి వచ్చారు. స్తోత్రం కలుగును గాక. కమిట్మెంట్ ఏంటి? కమిట్మెంట్ మనందరూ తెలుసు. బలిపీఠం కడతాం, నేను ఒక బలిపీఠం కడతాను. ఆ దేవతలు లేకపోతే బయట ప్రభుత్వం 450 మంది ఉన్నారు, వాళ్ళు బలిపీఠం కడతారు. వాళ్ళకు ఒక ఎత్తివ్వండి, నాకు ఒక ఎత్తివ్వండి, ఒకరికి ఒక కట్ చేద్దాం, బలిపీఠంగా మాంసం పెడదాం. ఎవరైతే చేతులు పట్టించకుండా ప్రార్థన చేస్తా ఉంటే, ఏ దేవుడైతే ఆకాశం చట్టి కుమ్మరించి ఆ బలిపీఠం మీద పెట్టబడినటువంటి ఆ యొక్క బలి మాంసాన్ని గ్రహిస్తారు, ఆయన నిజమైన ఓకేనా? ఓకే అన్నారు. అందరూ చేశారు, అందరూ నిలబెట్టారా ఆ బలిపీఠం కట్టడం. ఏరియా ఒక బలిపీఠం, లేకపోతే 4,000 మంది ప్రజలు ఒక బలిపీఠం, 5,000 ప్రాంతాలు బలిపీఠం కట్టారు. జరిగే విషయం ఎక్కువ మంది ఉన్నారు కనుక మీరే ప్రారంభించినట్టు ఉదయకాలం నుండి బయలుదేవత ప్రాంతంలో బలిపీఠం కట్టి బలిపించి పైన అగ్ని దిగొచ్చి ఎంత వేదపడి, ఎంత బాధపడి, ఎంత కలిసి డబ్బులు వాయించి ఇంకా వాళ్ళ ఆచారం ప్రకారం వాత పోసుకున్నారు. ఏమండి వాళ్ళ శరీరాలు పోసుకున్నారంట. మీకు తెలుసు, ఆనందంగా తెలుసు. ఎంత మొహం పోసుకున్నారా? అప్పుడు వచ్చేసారా? అక్కడ పోసుకునేవాళ్ళు అందులో చెప్పండి. అలాగే వాళ్ళ దేహాన్ని మొత్తం పోల్చుకొని రక్తం వరికించి అన్ని దిగిరావాలి. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం వాళ్ళకి జరగలేదు. తర్వాత ఏం పెట్టారా? వాళ్ళు పాపం వచ్చి సాయంకాలం సూర్యుడు అస్తమిస్తుండగా వాళ్ళ పాపం వచ్చి వాళ్ళ దేవుడు దిగి రాకపోగా వాళ్ళు కట్టిన బలిపీఠాలు అన్ని పడుకొట్టినారు. అందరి మనశ్శాంతి లేకుండా వేదంతో, అవమానంతో, దిగుతో, చెట్టుతో తలదించుకొని వేదంతో కుమిలిపోతూ రక్తం వెళ్ళిపోతున్న బాగుతున్న ఆ ప్రజలందరి తరఫున ఏదే చేసిన గాలి పెట్టి తెలుసా? ప్రజలారా మీరందరూ నా యొద్దకు చేతులు ఎత్తి స్తోత్రం చేయలేదా? 30 వచనంలో అయిపోయిన మాట, చెదిరిపోయిన ప్రజలందరూ నా యొద్దకు రండి అని చెప్పారా? ఏరియా పిలిచింది వెంటనే వాళ్ళందరూ ఏరియా దగ్గరికి వచ్చినట్టుగా వాక్యంలో మనం గమనిస్తాం. ఈరోజు మనం తెలుసుకున్న సారాంశం ఏంటంటే అద్భుతంగా అభిషేకంతో నింపబడి గొప్ప ఘనుడిగా ఘనమైన పరిచయం వాడబడ్డానికి మొదటి కారణం ఏంటండి? దేవుడు పక్ష నిలబడ్డ. రెండో కారణం ఏంటంటే చెదిరిపోయిన వాళ్ళందరినీ ప్రోత్సహించాడు. చేతులు ఎత్తి స్తోత్రం చేయలేదా? అవమానంతో కుమిలిపోతూ వాళ్ళు అనుకున్న కార్యం సాధించలేక, వాళ్ళ దేవుడు పక్ష జరిగించలేకపోగా అవమానంతో కుమిలిపోతూ మనశ్శాంతితో వేదంతో కుమిలిపోతూ నిందలతో తలదించుకొని సిగ్గుతో తలచుకొని ఇక మా బ్రతుకు వేస్తే మా దేవుడు మా పక్ష లేరని చెప్పి ఎంతో వేదంతో అవమానం తలదించుకొని మనశ్శాంతి లేకుండా